హాయ్ ఫ్రెండ్స్. గత భాగాల లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈరోజు రతి క్రీడ కాదు, రాక్షస క్రీడ పార్ట్ 19. కాలేజీ నుంచి ఒక న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్‌కి అభిపై ఒక మంచి అభిప్రాయం. ఆ కాలేజీలో టాపర్ అతను. కానీ సాత్విక్ కాలేజీలో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు అనే టాక్ వినబడి ప్రిన్సిపల్ అభిని పిలిచాడు. అభి కాలేజీ ప్రిన్సిపల్ని కలిశాక అతను కొన్ని సీసీ ఫుటేజీలు చూపిస్తే అందులో సాత్విక్తో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు అభి ఒకటే చెప్పాడు, మనం వీళ్ళని మాత్రమే పట్టుకుంటే కాలేజీలోకి వచ్చేది ఎలాగూ ఆగదు. ముందు కాలేజీకి వచ్చేదాన్ని ఆపాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. వీళ్ళ స్టడీ పాడవుతుంది, వీళ్ళ లైఫ్ పాడవుతుంది. వీళ్ళని మార్చే బాధ్యత నాది అని చెప్పాడు. ప్రిన్సిపల్ కూడా స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఈ డ్రగ్ అనే దందా ఏమైనా సిటీలో లేకుండా ఉందా? కానీ కాలేజీలోకి రాకుండా ఉండాలి. అభి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు అని ఆ ప్రిన్సిపల్ కూడా సైలెంట్గా ఉన్నాడు. అభి ఆ రోజు నుంచి సాత్విక్ని గమనిస్తున్నాడు. అది సిటీలోకి సప్లై చేసేది భూపతి అని తెలిసినప్పుడు అతనికి మైండ్ గిరా గిరా తిరిగింది. తాత ఇంత సీక్రెట్గా చేస్తున్నాడు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తున్నాడు అని కోపంతో రగిలిపోయాడు. భూపతికి ఎక్కడి నుంచి వస్తుందో అసలు అని ఆరా తీశాడు. రాబర్ట్ బయట నుంచి భూపతికి సప్లై చేస్తే భూపతి సిటీలోకి పంపిస్తున్నాడు. అప్పుడే ఐపీఎస్ ఆఫీసర్ని కలిశాడు. అతని నేతృత్వంలోనే ఫస్ట్ అభి రాబర్ట్ని చంపేశాడు. రాబర్ట్ సెల్లు తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ టైంలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. ఫస్ట్ తాతకి రాబర్ట్ సరుకు ఇవ్వకపోతే అతను ఆగుతాడు అనుకున్నాడు. రాబర్ట్ చచ్చిపోయినట్టు కాకుండా తనకేదో బాలేదు అన్నట్టు, కొన్ని రోజులు దందాలో ఉండను అన్నట్టుగా రాబర్ట్ సెల్లు నుంచి అభి తాతతో మాట్లాడటం జరిగింది. అయినా కానీ తాతకి సరుకు వస్తుంది, సిటీలోకి సప్లై అవుతూనే ఉంది. ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. ఫస్ట్ అభి ఐపీఎస్ అధికారిని కలవటం వల్ల అతను ఒక టీంని రెడీ చేశాడు. ఆ టీంలోనే హారిక ఉంది. అభి పెళ్లి హడావుడిలో ఉన్నాడు. ఐపీఎస్ అధికారికి చెప్పాడు, రాబర్ట్ లేకపోయినా కానీ సరుకు వస్తుంది, ముందు భూపతిని కూడా లేకుండా చెయ్యాలి అని. భూపతిని ఏం చెయ్యాలి? అతను చేయబట్టి సాత్విక్ లాంటి ఎంతో మంది పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి అని ఆలోచించి, అసలు అతను చిన్నప్పటి నుంచి కూడా భూపతికి భార్య ఉందా లేదా అర్థం కాలేదు. వీళ్ళు పెద్ద పెరుగుతుంటే గోడ మీద భూపతి సౌభాగ్య భార్య ఫోటో చూశాడు, కానీ ఆమెనైతే లైవ్లో ఏ రోజు చూడలేదు. భూపతికి ఏదైనా సందర్భంలో భార్య అనగానే పచ్చి బూతులు వాడి ఎవరితోనో లేచిపోయింది అనేవాడు. అలా అభి ఆమెను ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏమిటంటే భూపతికి అమ్మాయిల పిచ్చి, డ్రగ్ అలవాటు. అందుకని అతడితో ఉండలేక ఆడపిల్ల అని తప్పక జీవితాన్ని నెట్టుకుని వచ్చింది. రఘుపతిని బిడ్డ ప్రేమించింది, అతనితో వెళ్ళిపోయింది. బిడ్డ సుఖంగా ఉంటది, ఇతనితో నాకెందుకు అన్నట్టు ఆమె భూపతిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత భూపతి అమ్మాయిని తీసుకుని వచ్చి రాబర్ట్కి కట్టబెట్టినప్పుడు బిడ్డ జీవితం ఆగమవుతుంది అని బిడ్డకు చెప్పటానికి వచ్చినప్పుడు భూపతి బాగా కొట్టాడు, వెళ్ళగొట్టేశాడు. ఆ టైంలోనే అభి తల్లికి తండ్రి చేసిన మోసంతో రఘుపతి ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోయి రాబర్ట్ రావటం సహించలేకపోయింది. సాత్విక్ పుట్టాక అభి తల్లి చనిపోవటం, ఇక సౌభాగ్య భూపతి జీవితం నుంచి పూర్తిగా కనుమరుగైంది. అప్పుడు అభి ఆమెను పెళ్లికి తీసుకుని వచ్చాడు. అభి సారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అభి సౌభాగ్యకి ఏం చెప్పాడో ఏమో. ఐపీఎస్ ఆఫీసర్ ద్వారానే సౌభాగ్య తన సౌభాగ్యాన్ని తన చేతులతోనే తీసేసుకుంది. కానీ భూపతిని ఏదో టెంపుల్కి తీసుకుని వెళ్ళినట్టుగా వెళ్ళింది. అతని సెల్లు అభికి ఇచ్చింది. ఆమె కనుమరుగైంది. సాత్విక్ భూపతికి ఫోన్ చేస్తుంటే అభియే భూపతిలా మాట్లాడటం చేస్తూ డ్రగ్గు మనకు రావటం లేదు అని చెప్పాడు. సాత్విక్ ఒక పిచ్చిలో ఉంటుంటే అభి సాత్విక్ని ఎంత కేర్ చేసినా కానీ బాగా డ్రగ్ ఎడిట్ అయ్యాడు కదా, అది అతనికి ఏదో ఒక విధంగా అందుతుందని తెలుసుకున్నాడు. కానీ డబ్బు లేక విలవిలలాడిపోతున్నాడు. అభి చదువుకోవటానికి పాకెట్ మనీ కింద ఇస్తున్నాడు, కానీ డ్రగ్గుకి వేలకు వేలు ఇవ్వలేడు కదా. అవి సాత్విక్ దగ్గర లేవు. సాత్విక్ డిస్ట్రిబ్యూటర్ చేయటానికి తనకు సరుకు దొరకటం లేదు. నానా కష్టాలు పడుతున్నాడు. అలా సాత్విక్ని చూసిన అభికి సాత్విక్ ఫ్రెండ్ సర్కిల్ని తెలుసు కదా. సాత్వికే తెలియకుండా వాళ్ళందరినీ తన పక్కన పెట్టుకున్నాడు. అక్కడ సాత్వికి అభి
ఎంత చేస్తున్నాడు అంటే అతను ఓపెన్ అయిపోయి ఎంత బీభత్సమైనా చేస్తాడు అని అభి సాత్విక్కు తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నాడు. అభికి పెళ్లి జరిగాక మొదట తాత అంతమయ్యాడు అని తెలిసిన బాధ. ఏదేమైనా చిన్నప్పటి నుంచి పెంచాడు కదా, అందుకే ఆఫీస్ బిజీలో తాత బాధలో సారికతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టలేదు. అయినా కానీ సారిక అభిని సాత్విక్ని ఒక అమ్మలా చూసుకుంటుంది. హారిక టీం మొత్తం అభికి తెలిసింది. అలా అభి కాలేజీలకి పెద్ద పెద్ద స్కూళ్ళకు రాకుండా చేయగలిగాడు. కానీ పబ్బులకి క్లబ్బులకి అవి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినవేగా. పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలకి డ్రగ్ సప్లై అవుతూనే ఉంది. అలా దానివల్ల బాధితులైన వాళ్ళని కొంతమందిని కౌన్సిలింగ్ ద్వారా మార్చటం జరిగింది. వాళ్ళు అలా చేస్తే రేపు సొసైటీలో వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఎలా బయట వేస్తారు అనేది, వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది చెప్పి కొందరిని మార్చారు. కానీ కొందరు మహాముదురులు ఉంటారు కదా, పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేస్తున్నారు. ఏమవుతుంది మా అంటే 4 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు అన్నట్టుగా ఆ దందా నడుస్తూనే ఉంది. సాత్విక్ ఇటు అభి సారిక ప్రేమలో మారినట్టుగా అనిపిస్తున్నాడు. కానీ తమ్ముణ్ణి బాగానే ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు అభి. అలా ఒకరోజు అభికి డిన్నర్ పెడుతూ సాత్విక్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నాడు అని అభికి చెప్తుంటే, అప్పుడే సాత్విక్ వచ్చి డిన్నర్కి కూర్చుంటే సారిక అతనికి కూడా వడ్డిస్తుంటే అభి సాత్విక్తో, నీ స్టడీస్ కంప్లీట్ అవ్వాలి, నా బిజినెస్లో చేరాలి, ఏదైనా పిచ్చి పిచ్చి ఆలోచన మనసులో ఉంటే తుడిచేయి, ఎందుకు అంతలా డిస్టర్బ్ అయిపోతున్నావు అని అడిగాడు. సాత్విక్, అది అన్న తాత లేడు, ప్లస్ లవ్, కాలేజీ డేస్లో లవ్ కామన్ కదా, మీరు కూడా లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి దాటేశాడు. సారిక, ఎవరు బాబు నా తోటి కోడలు అని ఆట పట్టించేస్తుంటేను సాత్విక్, ఇప్పుడు లవ్లోనే కదా వదిన ఉన్నది, లైఫ్లో కూడా ఉండగలుగుతాము అన్నప్పుడు చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు సారిక సాత్విక్ లవ్ వల్ల అలా చేస్తున్నాడు అనుకుంది. అభికి తెలుసు సాత్విక్కి డ్రగ్ తీసుకున్నాక అమ్మాయిలతో ఎంజాయ్ చేయటమే కానీ లవ్ అనేది లేదు. అలా సాత్విక్ని చాలా కట్టడి చేసి ఊళ్ళో ఉన్న డ్రగ్గు వెంటతో నాకేంటి అనుకొని సారికతో జీవితం మొదలు పెట్టడానికి అభి రెడీ అయ్యాడు. అలా వాళ్ళ ఫస్ట్ నైట్ 3 రోజులు జరగలేక జరిగింది. సారికతో బంధం ఏర్పడ్డాక అభి ఇటు సారిక ప్రేమను, అటు ఆఫీస్ వర్క్ని టైం సరిపోవటం లేదు. ఈ డ్రగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ సారికతో సాత్విక్ కాలేజీకి వెళ్ళేది వచ్చేది, బయటికి వెళ్తే అతను ఎటు వెళ్తున్నాడు సారికకి తెలియకుండా వెళ్ళకూడదు అని గట్టిగా ఆర్డర్ పాస్ చేశాడు. సారిక సాత్విక్ని ఒక బిడ్డలా కేర్ చేయటం వల్ల ఆమెను నొప్పించలేక కాలేజీకి వెళ్ళి రావటం వరకు బాగానే చేస్తున్నాడు. కానీ వీకెండ్లో మాత్రం ఫ్రెండ్స్తో అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను అని ఫ్రెండ్స్ ద్వారా ఫోన్ చేపించి సారికాని ఒప్పించి బయటికి వెళ్ళేవాడు. ఎదిగిన వాడి వెంట ఎవరు వెళ్ళలేరు కదా. అలా సాత్విక్ వీకెండ్లో ఎంజాయ్ చేయటానికి మనీ కోసం మళ్ళీ అడ్డదారులు మొదలు పెడుతున్నాడు. ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ అంతగా తెలియదు. అభి సారిక అని అడిగితే పలానా ఫ్రెండ్స్ తోటి ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు, అలా అభి వాళ్ళను కూడా కనుక్కునేవాడు, వాళ్ళతోనే ఉన్నాడు అన్నప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాత్విక్కి ఫ్రెండ్స్ వేరే తయారయ్యారు. సాత్విక్ కూడా తెలివిగా మారుతున్న వాళ్ళని దూరం ఉంచుతూ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవడం మొదలు పెట్టాడు. సాత్విక్ మరో తప్పు ఏం చేశాడు అంటే, డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చాలా కష్టమైపోతుంది అని సారికాని షాపింగ్ అని బయటికని తీసుకుని తన కారులో సారిక తిరుగుతూ ఉంటే తాను చేసే డ్రగ్ వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. అలా మనీ సంపాదిస్తున్నాడు, వీకెండ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా సాత్విక్ లైఫ్ నడుస్తుంది. సారికాకి అభి సాత్వికే లోకంగా ఉంటుంది. ఇంట్లో ప్రతీది తానే సమకూర్చుకొని వాళ్ళిద్దరికీ కూడా ఏం కావాలో కూడా సాత్వికనే చూసుకునేది, సారికనే చూసుకునేది. అలా బయటికి వెళ్ళటానికి సాత్విక్ హెల్ప్ తీసుకునేది. సాత్విక్ ఏమో తన డ్రగ్ బిజినెస్కి సారికాని వాడుకుంటున్నాడు అని అప్పుడు తెలియదు ఎవ్వరికి. అభికేమో ఇల్లు ఆఫీసు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, కొత్తగా పెళ్ళైన వాడు పెళ్ళాన్ని వదలడు. అది కామన్గా అందరి లైఫ్లో జరిగేది. అభి ఒకవేళ ఏదైనా సాత్విక్ రాంగ్ స్టెప్ వేసినా కానీ ఐపీఎస్ ఆఫీసర్ తెలిసినవాడు, హారిక టీం తెలిసిన వాళ్లే. అందులో పృథ్వీ అనే అతనితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. అలా అభి తన ఫ్యామిలీ లైఫ్ అటు ఆఫీస్ వరకు ఉంటున్నాడు. ఏదైనా సాత్విక్ గురించి తెలిస్తే ముందు నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి కూడా ఉంచాడు. సాత్విక్ స్టడీ అయిపోయింది. కొన్ని రోజులు హ్యాపీ లైఫ్లో ఉండి బిజినెస్లోకి వస్తా అన్నయ్య అన్నాడు.
అభి ఏమో సాత్విక్ తెలివితేటల వలన అప్పుడు చాలా మారాడు అనుకున్నాడు. ఎందుకంటే పృథ్వీ నుంచి కూడా ఏది రావటం లేదు, అంటే ఏ దందాలో లేడు అనుకున్నాడు. అలా అభి సారికతో హ్యాపీ లైఫ్లో ఉన్నాడు. సాత్విక్ లేడు అంటే సారికాని వంటగదిలో వంట చేయనిస్తే ఒట్టు వంట చేసేదానికంటే పెంట చేసి రొమాన్స్ చేయటమే ఎక్కువ అయ్యేది. హారిక హనీమూన్కి వెళ్ళాలి అని చాలా ప్లాన్ చేసింది, కానీ అభి ఏమో సాత్విక్ బిజినెస్లోకి వస్తే తనకి కాస్త తీరిక దొరుకుతుంది, సాత్విక్ దారిలోకి పడతాడు అన్నట్టుగా సాత్విక్ కోసం చూస్తున్నాడు. అలా ఒకరోజు సాత్విక్ ఫ్రెండ్స్ తోటి హాలిడేస్ అని గోవా వెళ్ళాడు. సారిక మనం కూడా వెళ్దామని గోల చేసింది, కానీ అభికి ఏదో మీటింగ్ ఉండటం వల్ల వెళ్ళటానికి వీలు కాలేదు. సారిక అలిగింది. అభి ఈవినింగ్ వచ్చే వరకు ఎక్కడా కనిపించలేదు. రోజు ఆత్రంగా ఎదురు చూసే సారిక ఈ రోజు కనిపించకపోయే వరకు అభికి భయంగా అనిపించింది. తనకేమైనా హెల్త్ బాగాలేదేమో అనుకున్నాడు. అలా బెడ్రూమ్లో అలిగి పడుకున్న సారిక దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చుని నుదురు చూస్తూ, ఏంటి, ఏమైనా హెల్త్ బాగాలేదా సారిక అన్నాడు. సారిక మూతి తిప్పి ఇటు తిరిగి పడుకుంది. అప్పుడు అర్థమైంది, మార్నింగ్ వెళ్ళేటప్పుడు డిస్కషన్. తను ఎప్పటి నుంచో వెళ్దాము అంటుంది, కానీ సాత్విక్ గోవా వెళ్ళొచ్చాక ఆఫీస్కి వస్తా అన్నయ్య అన్నాడు. అందులో మీటింగ్ ఈ వారం ఉంది అని అభి సారికతో నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ప్లాన్ చేద్దాము అన్నాడు. కానీ సారిక ఎప్పుడు అడిగినా ఇదే మాట. ఇంట్లో తనకి బోరుగా అనిపిస్తుంది. పిల్లలంటే ఇప్పుడు వద్దు అంటాడు. ఆమెకు కూడా అప్పుడిప్పుడే వద్దులే అన్నట్టుగా అనిపించేది. అభితో ఏదో ఒక టూర్ వెళ్ళాలి అని ఆమె కోరిక. ఆమె మనసు తెలుసుకోవటం లేదు అని అలిగి పడుకుంది. సారిక చాలా అందంగా ఉంటుంది, చాలా వైట్గా ఉంటుంది. ఆమె ఆ రోజు చింతపిక్క కలర్ ప్లెయిన్ శారీ కట్టింది, డిజైనర్ బ్లౌజ్ వేసింది. అలకగా అటు తిరిగే వరకు వెనక డీప్ నెక్, ఆ నడుము భాగము ఆ కలర్ శారీకి ఆమె తెలుపుని మరింత చూపిస్తున్నాయి. మెల్లిగా అభి సారిక నడుము మీద చెయ్యి వేశాడు. సారిక కోపంగా చెయ్యిని విసిరి కొట్టింది. సారిక ఫీలింగ్ పార్ట్స్ అభికి తెలుసు కదా, అందుకే అక్కడ ఫ్లవర్ వాజ్తో న్యాచురల్ ఫ్లవర్ ఒకటి పొడుగాటి కాడతో ఉన్నది తీసుకున్నాడు. పాప వెనక భాగం నుంచి వెన్ను భాగంలోకి ఆ పువ్వుని డీప్ నెక్ కదా, ఆమె స్కిన్ పై అలా వస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించి ఉలిక్కిపడి వెళ్ళకిల్లా పడుకుంది. అభి నీ కొరకొరగా చూస్తూ, ఏంటి, నన్ను టెంప్ట్ చెయ్యాలి అని చూస్తున్నారా, నేను అసలే లొంగను అని కోపంగా అన్నది. అభి సరే బెట్టు, నాకు ఒక 2 minutes టైం ఇవ్వు, నువ్వు లొంగకపోతే ఈ నైట్ నువ్వు చెప్పిన ప్లేస్కి వెంటనే వెళ్ళిపోదాము అన్నాడు. సారిక మెరిసే కళ్ళతో నిజంగానా అన్నది. అభి అవును అంటూ ఆ ఫ్లవర్ని ఆమె నుదురు మీది నుంచి 2 కళ్ళని ముద్దాడించి సన్నటి కొటేరు ముక్కుపై నుంచి మెల్లిగా పెదవుల మీద నాట్యం చేపించి అలా చిట్టి గడ్డం నుంచి శంఖం లాంటి మెడ చేరుతుండగానే అతని ఇంకో చేతితో ఆమె ఎదపైన పైటను లాగేశాడు. అక్కడ నుంచి ప్రయాణం ఎదశిఖరాలు చేరి అక్కడ నాట్యమాడి లోతైన నాభికి చేరింది. అక్కడ ఆ ఫ్లవర్తో రౌండ్ సర్కిల్స్ గీస్తుంటే పాపం సారిక కంట్రోల్ తప్పి ఆమె ఎంత వద్దనుకున్నా చిన్నగా మూలుగులు వినిపిస్తుంటే అభి ఆ ఫ్లవర్ పక్కనకి తీసి ఆమె నాభి చుట్టూ అతని నాలుకతో గీతలు గీసి ముద్దులు పెడుతుంటే ఇంకేముంది, సారిక అతని హెడ్ ఆమె పొట్టపై గట్టిగా వత్తేసింది. ప్రణయ సాగరంలో జలకాలాడటానికి వంటిపై వలవలు దూరమైపోయాయి. మోహాల వలయంలో తాపాలు తీర్చుకుంటూ దేహాల రాపిడికి ప్రేమని కానుకగా ఇస్తూ ముందుకు ఇద్దరి ప్రయాణం ప్రేమగా సాగుతూ కాలం కరిగిపోతుంది. మోహం తీరకనే దేహాలు అలసిపోయాయి. ఆ రోజు డిన్నర్ చేయటం మర్చిపోయారు. అంతకు మించిన విందు భోజనాన్ని ఆరగించారు. నెక్స్ట్ డే సండే అంటే అభి అలానే చేస్తాడు. ఈరోజు అలిగిన సారికకి ఎక్కువ ప్రేమని చూపించాడు. అలా ఇద్దరు లేటుగా లేచారు. సారిక అభిని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ ముందు జడ వేసుకుంటూ, ఎప్పుడు నేను ఏది అడిగినా ఇలానే మాయ చేస్తారు, ఇప్పుడు నేను అడిగితేనేమో మీ బెట్టుతో ఓడిపోయాను అంటారు, ఇలాంటి బెట్లు ఎవరైనా కాస్తారా అంటూ అరుస్తుంది. అభి ఫ్రెష్ అయ్యి సింగిల్ టవల్ మీద వచ్చి ఏ అచ్చదనము లేని ఆమె నడుము వంపుల్లో అతని చేతులు నాట్యం చేపిస్తూ, మొగుడు పెళ్ళాలు ఆడవలసిన ఆటలు ఇవేనే, ఇందులో బెట్టు వేసుకుంటేనే మజా ఉంటుంది, ఈరోజు హాలిడే కదా, నీకు ఇచ్చేస్తున్నాను, సినిమా షికార్
లోకల్లో నీ ఇష్టం అంటూ ఇద్దరూ రెడీ అయ్యి చక్కగా మూవీ చూసి మంచి రెస్టారెంట్లో ఫుల్గా ఫుడ్ తినేసి అది అరిగే వరకు ఈవినింగ్ వరకు సరదాగా అక్కడ లొకేషన్లు చూసి డిన్నర్ కూడా చేసి ఇంటికి వచ్చారు. అభికి హాలిడే అంటే సారికాతో జాలీడే. అసలు రెస్ట్ తీసుకున్నట్టే ఉండదు. ఇంకా ఎక్కువ వర్క్ చేసిన ఫీలింగ్ తోటి మండే రోజు ఆఫీస్కి వెళ్ళటానికి ఎన్ని గారాలు పోయేవాడో. అలా సాత్విక్ గోవా నుంచి వచ్చాక అభి ఆఫీస్కి వెళ్ళాక సాత్విక్ వదిన షాపింగ్కి వెళ్దాము అని లంచ్ తర్వాత తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరు వెళ్ళే కారులో డ్రగ్ చాలా మొత్తంలో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ హారికకి వెళ్ళింది. తన టీంని అలర్ట్ చేసింది. ఆ కారు సాత్విక్ది అని టీం తెలుసుకోగానే పృథ్వీ షాక్ అయిపోయాడు. హారిక ఎంత చిచ్చరపిడిగో పృథ్వీకి తెలుసు. తల్లిదండ్రుల దగ్గర ఎంత వినయ విధేయతలతో ఉంటుందో. తాను ఏదైనా కేసుని టేకప్ చేస్తే బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పై ఆఫీసర్లు చెప్పినా వినదు. అసలు సిబిఐగా హారిక కొన్ని రోజులు తల్లిదండ్రులకు తెలియకుండానే కౌశిక్ ఆఫీసులో వర్క్ చేస్తున్నట్టుగా మేనేజ్ చేసింది. తెలిసినాక వాళ్ళ అరచి గోల చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా ఆ జాబుకు ఉన్న వాల్యూ చెప్పించింది. మీరు చెప్పిన సంబంధం చేసుకోపోతే అడగండి అని ఆ జాబులో కంటిన్యూ అవుతుంది. హారిక పేరెంట్స్కి హారిక సిబిఐగా నచ్చలే. అంత రిస్కులు ఆడపిల్లకు అవసరం లేదు అని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. హారిక సాత్విక్ని పట్టుకోవటానికి రెడీ అయిపోయినప్పుడు పృథ్వీ అభికి ఫోన్ చేశాడు. అభి చెప్పిన దాన్ని బట్టి ఆ సరుకు చాలా విలువైనది. ఆ సరుకులో తమ్ముడు పట్టుబడితే పరువు పోతుంది. ఇలా ఆలోచిస్తూ అభి ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్, ఇప్పుడు వాడు పట్టుబడితే పరువు పోవటమే కాదు, వాడు అలా అని నాకు తెలిసింది అని వాడి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఎన్నో రకాలుగా నేను హెల్ప్ చేశాను కదా, వాడిని మార్చుకోవటానికే కదా ఇంత చేసింది. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ టీంని ఆగిపోమ్మని చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేశాడు. హారికకి పై ఆఫీసర్ ఫోన్ చేసి, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని నాకు తెలిసిందమ్మా అని వేరే కార్ నెంబర్ ఇచ్చి కాస్త హారికని డైవర్ట్ చేయాలి అనుకుని చెప్పాడు. హారిక పై ఆఫీసర్ చెప్పింది అని తలాడించింది. ఆమెకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కగా ఉందని తెలుసు. నేను ఆధారాలతో సహా పట్టుకుంటే ఆఫీసర్ నన్నేం పీకుతాడు అన్న ఆలోచనతో ఆఫీసర్ చెప్పిన చోటికి వేరే వాళ్ళని పంపించింది. ఆఫీసర్ చెప్పిన మాట హారిక వినటం లేదని అర్థమయ్యి అభికి ఫోన్ చేసి కూడా లేక మెసేజ్ చేశాడు. హారికపై ఆఫీసర్ ఓకే అన్నట్టుగా మాట్లాడింది. తను చేసేది తాను చేస్తుంది. ఆమె పట్టుకుంటే వీడియో ఆధారాలతో ఆఫీసర్ ఏం పీకుతాడు అన్న ఆలోచనలు ఆమెకు బాగా ఉంది అని. అందులో హారికకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సాత్విక్ చాలా కాలంగా మీ వైఫ్ని తన కారులో ఉంచుకొని ఈ దందా నడుపుతున్నాడు అని. హారిక అందరికీ తెలిసింది. ఆమె మంచితనం తెలిసింది కాబట్టి ఎవరు సాత్విక్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు అని. సారిక సాత్విక్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అన్నట్టు బాగా ఫిక్స్ అయిపోయింది. అలా పృథ్వీ చెప్పినట్టు హారికకి ఎలా ఆపాలో కూడా అర్థం కాలేదు అభికి. అంటే ఇప్పుడు సాత్విక్ సారిక ఉంది. వాడు పట్టుబడతాడు అంటే ఖచ్చితంగా వాడు భూమి మీద ఉండడు. ఎందుకంటే అభి దగ్గర దొంగలాగా బ్రతకలేడు, సారిక దగ్గర బ్రతకలేడు. అలా అతని తమ్ముడు అతనికి దూరం అవుతాడు అనే ఆ విషయము అభికి తెలిసినాక వెనక నుంచి మొత్తం చేసుకుంటే వస్తున్నాడు. ఇప్పుడు హారికకి అంత వివరంగా ఆమెకు చెప్పలేడు. హారిక ఎటువంటిదో అభికి తెలుసు. సాత్విక్ హారికని పట్టుతాడు అనుకోవటం లేదు, కానీ ఆ ప్రాసెస్లో సారిక ఏమవుతుందో అని భయంతో ఇప్పటికీ సారికకి ఫోన్ చేస్తున్నాడు. సారిక మాల్లోకి వెళ్ళినప్పుడు సెల్ సాత్విక్ ఇచ్చి వెళ్ళింది. అప్పుడు సైలెంట్లో పెట్టాడు. సాత్విక్ అలా సైలెంట్లో ఎందుకు పెట్టాడంటే, ఇంకొక అరగంటలో అతని దగ్గర సరుకు చేరవలసిన చోటుకు చేరిపోతుంది. అప్పటి వరకు ఏ డిస్టర్బ్ ఉండకూడదు. నెక్స్ట్ ఆమె గ్రోసరీ కోసం సూపర్ మార్కెట్ దగ్గర ఆగుతుంది. అక్కడే కార్ పార్క్ చేసే దగ్గరే ఒక రూమ్ ఏదో ఉంది. అందులోనే ఆ సరుకు వెళ్ళిపోయేది. అందుకే సాత్విక్ సైలెంట్లో పెట్టాడు. అభిను ఆమెకు రీచ్ అవ్వలేదు. అభి సారికని కాపాడుకోవటానికి సాత్విక్కి ఫోన్ చేశాడు. సాత్విక్కి అప్పటికే అతని సెల్లుకి సరుకు పట్టుకోవటానికి వస్తున్నారు అని మెసేజ్ రావటం వల్ల అతను టెన్షన్తో వదిన గ్రోసరీ తర్వాత తీసుకుందాము అంటూ సిటీ అవుట్కట్స్కి పరుగులు పెట్టిస్తున్నాడు. సారిక
ఏంటి సాత్విక్ అంత టెన్షన్‌గా ఉన్నావు అని ఆమె కంగారు పడుతూనే ఉంది. సాత్విక్ టెన్షన్‌తో హారికని అరుస్తూ ఆ కారులో ఉన్న డెక్కుని గట్టిగా పెట్టాడు. ఎందుకంటే సాత్విక్ అద్దంలో హారిక వెహికల్ కనపడుతుంది. సాత్విక్ "మీ కూడా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. మీ ఫోన్ కూడా రిసీవ్ చేసుకోలేదు ఆ టైంలో." పృథ్వీ ద్వారా హారిక నెంబరు తీసుకొని హారికకి ఫోన్ చేసి, "ఇప్పుడు నువ్వు పట్టుకోవటానికి వెళ్తున్న సరుకు ధర ఎంతనో అంతకు మనీ నీకు ఇస్తాను. వాళ్ళని వదిలేయి" అని అన్నాడు. హారిక పిచ్చిగా నవ్వుతూ, "నాకున్న దాంట్లో హ్యాపీగా బ్రతకటం వచ్చు. దారుల్లో మనీ కోసం నేను ఆశపడేదాన్ని కాదు. అంతకు డబ్బులు ఇస్తానన్నా, అంతకు మించి ఇస్తానన్నా ఈరోజు ఆగేది లేదు. ఆ సరుకు పట్టుబడుతుంది. అందులో ఉన్నవాళ్ళు పట్టుబడతారు. వాళ్ళ ద్వారా మీరు కూడా పట్టుబడతారు. నెక్స్ట్ టార్గెట్ మీరే" అంటుంటే, మేడం ఏ పని చేసినా కానీ అమాయకులు బలి కాకూడదు కదా! అందులో మీలాంటి ఒక అమ్మాయి తనకి ఏమీ తెలియదు. ఈమె సరుకు కరెక్ట్‌గా చేరుతుంది అని అలాంటి అమాయకులను వాళ్ళకే తెలియకుండా చేర్చుకుంటాము. అక్కడ అతనికి తెలుసు కానీ ఆమెకి తెలియనప్పుడు తన లైఫ్ పాడవుతుంది కదా! ఒక్కసారి అలా ఆలోచించండి అని అభి అంటున్నాడు. హారిక మాట్లాడుతూనే డ్రైవర్‌తో, "అదిగో వెహికల్ కమ్ ఫాస్ట్" అంటూనే ఉంది. దగ్గర రివాల్వర్ పెట్టి కార్ టైర్‌ని కాల్చి పడేసింది. ఆ టైంలో సాత్విక్ ఇక తన ప్రాణంతో బతకటం అసాధ్యం అనుకున్నాడు. సారికని అంత స్పీడ్‌లో కూడా డోర్ తీసి గట్టిగా నెట్టేశాడు. సారిక కింద పడి దొర్లుతూ మైలురాయికి తన నడుము బలంగా కొట్టుకొని ఎన్ని డిస్కులు కదిలిపోయాయో, ఎన్ని బ్రేక్ అయిపోయాయో, ఎన్ని డ్యామేజ్ అయిపోయాయో తెలియదు. ఆ సిచ్యువేషన్‌లో ఆమె ఉన్నప్పుడే హారిక గన్‌లో నుంచి బుల్లెట్ కారు టైర్‌కి తగలటం, అది సారికకి తెలియక ఆమె స్పృహ తప్పటం. సాత్విక్ పంచరైన టైర్‌తోనే శర వేగంతో లోయలోకి తీసుకుని వెళ్ళాడు. అది సరుకుతో సహా, సాత్విక్‌తో సహా బొగ్గు బూడిద అయిపోయింది. హారిక కూడా ఆ ప్రాసెస్‌లో హారిక కింద పడింది చూడలేదు. ఆమె డోర్ తీసి తను నెట్టేటప్పుడు వెహికల్ సాత్విక మరో సైడు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. ఆమె పడిపోయినది. వెహికల్స్ ముందుకు వెళ్ళిపోయాయి. సాత్విక్ పట్టుబడతాడు అని అభి అనుకోవటం లేదు. అతని ప్రాణం విడుస్తాడు. అందులో ఏమీ తెలియని హారిక ఏమవుతుందో అని భయం. హారిక ఆ రోజు ఆఫీసర్ మాట, అభి మాట ఉంటే మీ లైఫ్ వేరేలా ఉండేది. తమ్ముడు వెన్నంటే ఉండి తనని మార్చుకునేవాడు. సారిక లైఫ్ అలా కాకపోదును. ఈ స్మగ్లర్గా అవతారం ఎత్తకపోదును. ఇటువంటి పరిస్థితిలో అతను స్మగ్లర్గా ఎందుకు అవతారం ఎత్తాడు అంటే, సారికని బ్రతికించుకోవటానికి ఆమె ట్రీట్మెంట్‌కి చాలా డబ్బులయ్యాయి. అభి ఆఫీసర్ హెల్ప్‌తో అంతా అంతం చేసుకుంటూ వస్తుంటే, అతనికి డిపార్ట్మెంట్‌లో తనకు హెల్ప్ చెయ్యలేదు అని ఒక కసి, తమ్ముడు లేడు అని ఒక కసి. ఎవ్వరు స్వతహాగా పుట్టుకతో వెధవలు కారు. అత పెంపకంలో అలా అయ్యాడు. మార్చుకోవటానికి చూస్తున్న అతనికి తమ్ముడు అనంత లోకాలకు వెళ్ళిపోవటం, హారిక పరిస్థితి అలా కావటం, హారిక మీద కసికే స్మగ్లర్గా అయ్యాడు. ఆ మనీతోటే సారికకి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా అభి బయటికి రాకుండా చేస్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.